తెలంగాణ తిరుపతి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు స్వామివారు మత్స్యావతారంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పారాయణాలు చేశారు. ఈ వేడుకలో భక్తులు, ఆలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రం తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి పంచనారసింహ స్వయంవక్త క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా కనురార విందుగా వార్షిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా నవానిక దీక్ష చేత ఏకకుండాత్మక బ్రహ్మోత్సవములు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు స్వామివారి యొక్క సన్నిధిలో వేద పారాయణములు, అలాగే రామాయణ ఇతిహాస మూలమంత్ర అనుష్ఠాన జపాలను ఋత్విక్ వరేణ్యుల చేత 108 మంది ఋత్విక్కుల చేత ఈ యొక్క కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. అలాగే ధార్మిక సాహిత్య సంగీత మహాసభలు ఎంతో మంది పండిత వరేణ్యుల చేత ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు విశేషంగా ప్రథమంగా అలంకారంగా స్వామి నృసింహస్వామి వారు దశావతారాలలో మొదటి పురవీధులలో ఊరేగించి భక్తులందరూ కూడా కనువిందుగా అలంకారంలో దర్శనమిచ్చారు. ఈరోజు దశావతారాలలో మొదటైనటువంటి మత్స్యావతారాన్ని మనం సేవించుకోవడం జరిగింది. మత్స్యావతారం యొక్క విశేషము వేద ఉద్ధరణకై వచ్చినటువంటి అవతారమే మత్స్యావతారం. వేదములను రక్షించడం కొరకు స్వామివారు సోమకాసురుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేసేసి వేదాలను రక్షించి మన అందరికి కూడా ఇచ్చినటువంటి అవతారం అత్యంత విశేషమైనటువంటిది. మన జ్ఞానాన్ని